నాయుడు గారి నాయకత్వం కొనసాగించాలి అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి అంబేద్కర్ ఆశయాలను వర్ధిల్లాలి ఎంఆర్పీ వర్ధిల్లాలి కన్నా గారి నాయకత్వం కన్నా లక్ష్మీనారాయణ గారి నాయకత్వం కన్నా లక్ష్మీనారాయణ గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కన్నా గారి నాయకత్వం ఎస్సీ వర్గీకరణ కోసం ఎన్నో పోరాటాలకి మరి నిన్న ముగింపు వచ్చినందుకు అందరినీ అభినందిస్తా ఉన్నాను. సుప్రీంకోర్టు కూడా మొదటి నుంచి కూడా ఎస్సీ వర్గీకరణ కోసం ప్రయత్నం చేసినటువంటి వాళ్ళలో నేను కూడా ప్రధానంగా ఉన్నాను. అది కృష్ణమాది గారికి తెలుసు. నేను బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2-3 సార్లు అమిత్ షా గారితో కూడా మాట్లాడతాం. అమిత్ షా గారు తిరుపతి వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఆయనతో మాట్లాడతాం. మొన్ననే మొదటి నుంచి కూడా నేను ఈ వర్గీకరణకి సపోర్ట్ చేస్తూ వచ్చినటువంటి విషయం మాకు నాయకుడికి చాలా మందికి తెలుసు. మరి సామాజిక న్యాయం అనేటువంటిది జరగాలి, పేదవాడికి నిజమైనటువంటి పేదవాళ్ళకి న్యాయం జరగాలి అనేటువంటి దాంట్లో వర్గీకరణ జరిగినప్పుడే నిజమైనటువంటి పేదవాళ్ళకి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ రోజున సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం భావించి మరి ఒక మంచి నిర్ణయాన్ని వెలువరించినందుకు మన అందరి తరపున వారికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి అందరినీ కూడా అభినందిస్తాం. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటానంతరం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈరోజు తీర్పు మాదిగలందరికీ కూడా ఎంతో సంతోషించదగ్గ విషయంగా మేము అందరం భావిస్తున్నాం. మరి ప్రతి మాదిగపల్లె సంబరాన్ని అంటేలాగా ఈ ఉత్సవాన్ని జరుపుకోవడం అనేది మాదిగపల్లిగా మన బాధ్యతగా మేము భావిస్తూ ఈరోజు మరి ఈ ఉత్సవాలు పాల్గొనడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు మన ఏబిసిడి వర్గీకరణ కోసం ఆయన ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. ఆ చట్టమే ఈ రోజున మరి సజీవంగా ఉండటానికి కారణమైనటువంటి విషయం. మరి ఆయన ఈ రోజున ఆ రోజు చట్టం చేయకపోతే మన కోర్టులో వేయడానికి కూడా మనకి ఒక ఆధారం వంటి లేకుండా పోయేది. ఆ రోజున ఆయన ఇచ్చినట్టు సజీవమైనటువంటి ఆ చట్టం ద్వారానే మనం ఈ రోజున సాధించుకోగలిగాం. ఆయన ఇప్పటికీ 25,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి మన మాదిగ జాతికి ఆయన చేసిన మేలు మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదని నేను అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈ